గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మరోసారి పాక్ను ఓడించాలి, ప్రధాని మోడీ ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి, పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య, సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన విధంగా ఉగ్రవాదుల కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విధంగా ఇక్కడ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మరొకసారి పాక్ను ఓడించాలన్నట్టుగా ప్రధాని మోడీకి సూచిస్తున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధితులకు సంతాప సూచకంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భావోద్వేగమైన సందర్భం, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు. భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక దేశంలోకి చొచ్చుకొని వచ్చి పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీచంద్రరెడ్డి తదితరులు. విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ఈ విధంగా ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దానికి నిరసనగా ఈ విధంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ విధంగా ఇక్కడ ఇందిరాగాంధీ నేపథ్యంలో పాక్ను మరొకసారి ఓడించాలన్నట్టుగా ఇక్కడ ఇంత ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా కేంద్రంలో ఇక్కడ పాక్ వాళ్ళని పారదోలినట్టుగా ఇక్కడ యుద్ధం చేపట్టినట్టుగా ఈ విధంగా మరొకసారి పాక్పై యుద్ధం గెలవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రధాని మోడీకి సూచిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారతదేశం ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక ఈ విధంగా పాకిస్తాన్ వాదులు ఈ విధంగా ఉగ్రమూకల ద్వారా ఈ విధంగా దారుణానికి పాల్పడుతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA చేపట్టిన సిఫారసులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 బ్యారేజీల డిజైన్లను పునర్పరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో జరిగిన లోపాలను గుర్తించాలని NDSA తుది నివేదిక పేర్కొంది. ఈ సిఫార్సులను బట్టి ఇదంతా భారీ కార్యాచరణే అవుతుందని. ఈ విధంగా ఇంకా కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే, 3 బ్యారేజీల పైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఇక్కడ NDSA ద్వారా ఈ విధంగా కమిటీ ద్వారా పరిశీలన జరుగుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విధంగా ఏదైతే కాళేశ్వరంపై ఏ విధంగా తప్పులు జరిగినాయో దానికి సంబంధించి ఏ విధంగా ఈ మరమ్మతు క్వాలిటీకి గల కారణాలు, క్వాలిటీ నాణ్యత లేకపోవడంపై కారణాలను కనుక్కోవడానికి గాను ఈ విధంగా కమిటీని వేసినట్టుగా చూసుకో NDSA బృందం ఒక నివేదిక సమర్పించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కాళేశ్వరంకి సంబంధించి ఇక్కడ సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా ఏదైతే మళ్ళీ నిర్మించాలో అది పూర్తిగా తొలగించాలి, మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీలను పూర్తిగా తొలగించాలని నివేదిక అందించింది. దానికి సంబంధించి మరొకసారి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినట్టుగా ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్ట, సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. విధంగా సింధు జలాలు ఒక్క చుక్క భారత్ నుండి పాకిస్తాన్కు వెళ్ళవన్నట్టుగా ఇక్కడ అమిత్ షా తెలియజేసి ఈ విధంగా చిత్రాన్ని చూపిస్తూ పూర్తిగా మూసేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా
సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసీ వద్దనున్న ఆనకట్టను చూపిస్తూ ఈ విధంగా అక్కడి నుంచి ఒక చుక్క నూరు వదిలిపెట్టమన్నట్టుగా అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గడువు విధించిన తేదీలోగా ఈ విధంగా పాకిస్తానీలు ఇక్కడ భారత్లో ఉన్న వాళ్ళంతా వదిలి వెళ్లాల్సిందిగా ఈ విధంగా సీఎం అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి చెప్పినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కఠిన నిర్ణయాలను తీసుకుంటూ పాక్పై కఠినంగా వ్యవహరించాల్సిందే, యుద్ధానికి ఈ విధంగా మరొకసారి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లో లష్కర్ టాప్ కమాండర్ అల్తాఫ్ అతాం ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గామ్లో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బాందీపోరాలో నిషేధిత లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చాయి. విధంగా ఇక్కడ మూకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ టాప్ కమాండర్ని హతమార్చినట్టు మన భద్రతా దళాలు అన్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ముష్కర్లు ఏదైతే ఇక్కడ ఉగ్రవాదులు ఎక్కడైతే తలదాచుకున్నారో వాళ్ళని జల్లెడ పట్టి హతమారుస్తున్నట్టుగా అదే పనిలో ఉన్నట్టుగా చూడవచ్చు మన భద్రతా బలగాలు. ఈ విధంగా దీనిపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా పాకిస్తాన్పై కఠినంగా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వవద్దు, సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. ఏదైతే ఇది వక్ఫ్ సవరణ చట్టం అనేది ఈ విధంగా ముస్లిం సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం దోచుకోవడానికే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నట్టుగా ఇక్కడ ముస్లింలంతా వ్యతిరేకంగా దీనికి పోరాటం చేస్తున్నట్టు చూడవచ్చు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఈ విధంగా వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వవద్దు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ముస్లిం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్టే ఇవ్వవద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. భూముల చిక్కులకు చెక్కు పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు. జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూములకు చెక్కు ఈ విధంగా ఇక్కడ ధరణి పేరుతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఈ విధంగా భూ సమస్యలు, దానివల్ల పూర్తిగా సమస్యల పరిష్కారానికి గాను దాని ప్లేస్లో కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమస్యలకు అన్నిటికీ చెక్ పెట్టబోతున్నాం అన్నట్టుగా పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు పూర్తయినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జూన్ లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2 ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారంట. ఈ విధంగా ఈ మండలాల్లో ఈనాడు ముఖాముఖిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా భూభారతి చట్టాన్ని గురించి పూర్తిగా వివరించినట్టుగా చూడొచ్చు ఈనాడు ఇంటర్వ్యూలో. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఈ విధంగా భారత్ సమ్మిట్ 2025 పేరిట ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది రాష్ట్రంలో. ఈ విధంగా అవగాహన సదస్సు పేరిట ఈ విధంగా వివిధ దేశాల నుంచి కూడా కంపెనీ ప్రతినిధులు వచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యే అవకాశం ఉండే. నిన్న రాకపోవడంతో అది మధ్యంతరంగా ఆపేసి సదస్సును ఇంకా ఈరోజు కొనసాగించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి ఈ విధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గాను ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ ఈ విధంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం నోవాటెల్ హోటల్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీదీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భారత్ సమ్మిట్ కన్వీనర్ పుష్పరాజు విధంగా వివిధ మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పామన్నట్టుగా నిన్న నిర్వహించిన సమ్మిట్ వేదికగా మాట్లాడినట్టుగా చూడవచ్చు బట్టి విక్రమార్క. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే బిఎస్ఎల్వి ప్రయోగాలు. ఈ విధంగా ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే బిఎస్ఎల్వి ప్రయోగాలు జరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు.
ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిపై 38 ఓట్ల మెజారిటీతో మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి గెలుపు. విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంగా విధంగా హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించి పూర్తిగా అది ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ స్థానం అది అయినా కూడా బీజేపీ వాళ్ళు పోటీలో నిలబడినారు. ఈసారి ఎప్పటికి కూడా ఏకగ్రీవంగా వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఈసారి పోటీగా ఉన్నా కూడా ఈ విధంగా అత్యధికంగా ఎంఐఎం పార్టీ గెలుచుకున్నట్టుగా చూడొచ్చు ఎమ్మెల్సీ స్థానాన్ని. జిఆర్టీ జ్యువెలరీ అక్షయ తృతీయ వేడుకలు. ఈ అక్షయ తృతీయకి లక్ష్మీదేవిని మిమ్మల్ని అపరిమితమైన ఐశ్వర్యంతో ఆశీర్వదించనివ్వండి. విధంగా జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు ఆడిచ్చారు. అక్షయ తృతీయ 100 years. ఇది భీమా జ్యువెలరీ సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ ట్రస్ట్. అక్షయ తృతీయ ఐశ్వర్యానికి నిదర్శనమైన ఈ సంప్రదాయాన్ని భీమా జ్యువెల్స్లో వేడుకగా జరుపుకోండి. అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లు. ఈ ఆఫర్లు మే 4, 2025 వరకు మాత్రమే అన్నట్టుగా ఇది ఇంకా అక్షయ తృతీయ ఆఫర్లు ఇచ్చినట్టుగా ఈ ఆడిస్తారు. ఈ విధంగా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇటు భీమా జ్యువెలరీ ఇది జ్యువెలరీ వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.